శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిచ్చ రాహువే కేతువే నమ. ఇది కన్యారాశి వారికి మరి ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడబోతున్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిస్తే, బుధుడు కన్యారాశి వారికి రాశ్యాధిపతి. సో అందువలన బుధుడు మరి ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధికి, దశమాధిపత్యం రావడం వలన వృత్తిపరమైన అభివృద్ధికి కారణమవుతుంటాడు. ఎస్పెషల్లీ కన్యారాశి కన్యా లగ్నం వారికి కేవలం బుధుడు యొక్క బలం ఆధారంగానే వాళ్ళ జీవిత గమనం ఆధారపడి ఉంటుంది. మరి బుధుడు మరి ప్రస్తుతం వ్యయస్థానంలో రావడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ రవితో కలిసి ఉంటాడు. ఎందుకంటే రవి మళ్ళా సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి రావడం జరుగుతుంది. మరి కేవలం ఈ 16 రోజుల్లో ఏర్పడుతున్నటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఈ బుధుడు యొక్క బలం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక సాధారణటువంటి పౌరుడికి రాజుగారి యొక్క అండదండలు, నేను వెనకాల బాబు నీ వెనకాల నేను ఉంటాను అంటే ఎంత ధైర్యం వస్తుందో అంత బలం పెరుగుతుంది ఈ కన్యారాశి వారికి. అంటే ప్రభుత్వం యొక్క అండదండలు, ప్రముఖులు, లేదంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటే ఆ యజమాని, అలాగే ఒక విద్యార్థి అయితే ఆ కళాశాలలో ఉన్నత ఉపాధ్యాయుడు ఏ విధంగా సహకరిస్తారో ఆ విధంగా ఈ కన్యారాశి వారికి వాళ్ళ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. మరి సాధారణంగా 12వ స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల ఏంటంటే జాతకుడు దేన్నైనా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎలాగుంటుంది, ఏదైనా గృహం కట్టుకోవడం కానీ, ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి తగిన పెట్టుబడి కొరకు ప్రయత్నం చేస్తే మరి ప్రభుత్వ రుణం కానీ, లేదంటే మీ పెద్దవారు మీకు ఆర్థిక సహకారం కానీ చేసే అవకాశం ఉంది. అంటే ఏదైనా మొత్తం మీద మీకు ఈ సమయంలో మీరు చేయబోతున్నటువంటి మీ అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారం కంప్లీట్గా మీ పెద్దవారి నుంచి కానీ, ప్రభుత్వం వారి నుంచి కానీ, లేదంటే మీ వ్యక్తిగత ప్రయత్నం వల్ల కానీ లభించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొకటి. దాని తర్వాత ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ట్రాన్స్ఫర్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో జాతకుడికి అనుకున్న చోటికి ప్రమోషన్ రావడం కానీ, లేదంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం కానీ, లేదంటే అక్కడ పోస్టింగ్ రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ యోగం పనిచేస్తుంది. సో అలాగే ఇంకా బెటర్గా కావాలనుకుంటే జాతకుడు తన వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంచుకునే విషయంలో ఏదైనా కొత్తగా వైద్యాన్ని తీసుకోవడం కానీ, లేదంటే మరి సాంప్రదాయమైనటువంటి ప్రాణాయామం, యోగా, మెడిటేషను అటువంటి ప్రాక్టీస్ చేయడం కానీ, లేదంటే ఒక గొప్ప గురువు లభించడం వల్ల ఒక ఆధ్యాత్మిక సాధన చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో జాతకుడికి ఒక గొప్ప గురువు, లేదంటే ఒక గొప్ప ప్రొఫెసరు, ఒక లెక్చరర్ లభించడం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. కొత్తగా తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ యోగం అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి, ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కాంపిటేటివ్ సంబంధించిన పోటీల్లో మీరు ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాల్సి ఉన్నా, కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయిస్తూ ఉన్నా మరి ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా విదేశ విద్య, లేదంటే విదేశ ఉద్యోగం, అంటే ఎప్పుడైతే దశమ స్థానాధిపతి 12లో కలిసినా, 12వ స్థానాధిపతితో కలిసిన జాతకుడికి ఉద్యోగంలో మార్పు వస్తుంది. అలాగే విదేశ ప్రయత్నాలు, అలాగే కొత్తగా ఏమైనా ప్రారంభించడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ సమయంలో జాతకుడు
కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు, లేదా కొత్తగా ఉద్యోగంలో చేరవచ్చు, లేదా విదేశ ప్రయత్నం చేసి విదేశ ఉద్యోగం సంపాదించవచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు, అలాగే వ్యాపార అభివృద్ధికి పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే జాతకుడు తన సంతానం కొరకు, అంటే రవి సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అవసరాల నిమిత్తం జాతకుడు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అది వివాహం అవ్వచ్చు, పిల్లల యొక్క విద్య కొరకు అవ్వచ్చు, పిల్లల యొక్క విదేశ ప్రయాణం కొరకు కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా జాతకుడికి సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖర్చు సంబంధించిన విషయాల్లో, పెట్టుబడి పెట్టే విషయాల్లో, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనూహ్యంగా ఒక అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ముఖ్యంగా గతంలో ఏదైనా ప్రయత్నం చేసి ఉండి మధ్యలో మానివేసి ఉన్న, అలాగే ఏదైనా ఉద్యోగం గతంలో ప్రయత్నం చేసి మానేయడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగంలో సెలవు పెట్టడం కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా జాతకుడు గతంలో వ్యాపారంలో బాగా నష్టపోయి కొంతకాలంగా ఖాళీగా ఉంటూ మళ్ళా తిరిగి కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోవాలన్నా, గతంలో ఏదో కారణం వల్ల ఉద్యోగం పోగొట్టుకొని ఉంటే మళ్ళా ఈ సమయంలో తిరిగి కొత్తగా ఉద్యోగం ప్రారంభించాలన్నా ఈ సమయం బాగా జాతకుడికి కలిసి వచ్చే అంశంగా మనం భావించవచ్చు. సో దాని తర్వాత వచ్చే గ్రహస్థితి కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటుందన్నమాట. సో ఈ కారణం వల్ల జాతకుడు నూతన ప్రయత్నాలు చేస్తూ గతంలో చేసిన పొరపాట్లు కానీ నష్టాలు కానీ మర్చిపోయి తిరిగి మళ్ళా కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తే తిరిగి మళ్ళా సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు, అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెదనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు, కానీ కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు. ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి.
వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు. వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి, తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.